Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. సో ఒక ఎన్ఆర్ఐ 8 to 10 years లో ఇండియా కమ్ బ్యాక్ వచ్చి ఇక్కడ సెటిల్ అవుదాం ఆలోచన. ఇక్కడ కూడా ఒక హైదరాబాద్ లో ఒక విల్లా ప్లాన్ చేసుకుంటున్నాను. నచ్చిన వాటిలో ఒక 6 year అరౌండ్ విల్లా వస్తుంది. ఆ 6 year విల్లా పెట్టి కొనడం వర్త్. ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదు, నాన్ రిటర్నింగ్ ఇండియన్. ఇప్పుడు సింగపూర్ లాంటి కంట్రీలో ఎప్పటికీ సెటిల్ అవ్వలేరు. దే విల్ కమ్ బ్యాక్. వెరీ కాస్ట్లీ కంట్రీ. అసలు 10 lakhs ఐఎన్ఆర్లో తీసిన ఇద్దరు కిడ్స్ ఉంటే వాళ్ళ ఫీజులు కడితేనే మీకు వెళ్ళిపోద్ది 4 lakhs per month. కారు కొంటే COE ట్యాక్స్ అని కట్టాలండి, అది 1.5 million అంత కట్టమన్నాడు. అది బిగ్, అందుకని ఎవ్వరు కారు కొను, అంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. రిటైర్మెంట్ తర్వాత ఎక్కడ ఉంటామనేది ఎవడు ఈ రోజు డిసైడ్ చేయలేడు. హైదరాబాద్లో 6 కోట్ల విల్లాకి తిప్పి కొడితే 60-70 రాదు. సో ఒక ఎన్ఆర్ఐ 8 to 10 years లో ఇండియా కమ్ బ్యాక్ వచ్చి ఇక్కడ సెటిల్ అవుదాం ఆలోచన ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఒక హైదరాబాద్లో ఒక విల్లా ప్లాన్ చేసుకుంటున్నాడు ఆయన వచ్చిన తర్వాత ఉండడానికి. ఆయన చూసిన వాటిల్లో సెలెక్టెడ్ దీంట్లో ఆయన నచ్చిన వాటిలో ఒక 6 year అరౌండ్ విల్లాస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 6 year విల్లా పెట్టి కొనడం వర్త అంటే 8 to 10 years తర్వాత వచ్చి సెటిల్ అవడానికి. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదు, నాన్ రిటర్నింగ్ ఇండియన్. అది అర్థం కానీ చాలా టైం పడుతుంది. నాన్ రిటర్నింగ్ ఇండియన్ ఎప్పుడు దీన్ని రిటర్న్ అవడానికి పోస్ట్ పోన్ చేస్తూ పోతారు. అంటే దిస్ మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ ది కంట్రీ వేర్ దే స్టేయింగ్. ఇప్పుడు సింగపూర్ లాంటి కంట్రీలో ఎప్పటికీ సెటిల్ అవ్వలేరు. దే విల్ కమ్ బ్యాక్. వెరీ కాస్ట్లీ కంట్రీ, వెరీ కాస్ట్లీ కంట్రీ. దే హౌ టు కమ్ బ్యాక్. లేదంటే అక్కడ నుంచి ఎటో మూవ్ అవ్వాలి కానీ యూరోప్కో దే కాంట్ సెటిల్ ఉంది. మామూలు బాధ కాదు. ఉంటే అర్థమైంది, మాట్లాడితే ఎక్కువ మంది మాట్లాడితే అర్థమైంది. అంటే ఎట్లా అర్నింగ్ అండ్ స్పెండింగ్ రేషియో ఎక్కువ ఉంటుంది అది మధ్యలో డిఫరెన్స్. మీరు కనుక్కోవాలంటే సింగపూర్ అసలు 10 lakhs ఐఎన్ఆర్లో తీసిన ఇద్దరు కిడ్స్ ఉంటే వాళ్ళ ఫీజులు కడితేనే మీకు వెళ్ళిపోద్ది 4 lakhs per month. అవునా? రెంట్ ఒక 2.5 lakhs 3 lakhs. ఇంకేం వెళ్తే ఏం మిగిలింది అక్కడ. చాలా ప్రాబ్లం. సింగపూర్లో ఎవరు కారు కొన్నారు తెలుసా ఎన్ఆర్ఐ? యూ కాంట్ ఎఫర్డ్ టు బై ఎ కార్. నాగర్ ఎంత లగ్జరీ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం కంపేర్ టు సింగపూర్. కారు కొంటే COE ట్యాక్స్ అని కట్టాలంట, అది 1.5 million అంత కట్టమన్నాడు. 150కి అంత కట్టమన్నాడు. అది బిగ్, అందుకని ఎవ్వరు కారు కొను, అంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. MRTSలో తిరుగుతారు. సో అంటే కంట్రీ స్పెసిఫిక్ అండి. ఇప్పుడు సింగపూర్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇండియా వస్తారు. అయితే ఇక్కడ ఇంకో ఛాలెంజ్ ఉంది. ఇప్పుడు అక్కడ ఒక క్లయింట్తో మాత్రం చెప్తున్నారు, ఎడ్యుకేషన్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, ఇద్దరు పిల్లలు ఏం మిగట్లేదు. ఎవరికి చెప్తే నమ్మడు సార్, 10 lakhs జీతం అంటే ఇడికేం తక్కువ అనుకుంటాడు, 1 lakh రూపాయలు అప్పటికి ఇవ్వలేకపోతాడు, మన బ్యాడ్ అనుకుంటాడు. సో మా అబ్బాయిని అట్లీస్ట్ ఇండియాలో చదువుద్దాం అనుకున్నా గ్రాడ్యుయేషను. కానీ ప్రాబ్లం ఏంటంటే వాడు పుట్టి పెరిగిందంతా అక్కడ. అని మొన్న తీసుకొస్తే మా ఊర్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో రోడ్డు దాటంటే రాట్లాడు తెలియట్లా. అంటే నో నాన్న యూ నీడ్ టు క్రాస్ అంటే నో హౌ కెన్ ఐ క్రాస్, దెర్ ఇస్ నో జీబ్రా లైన్, దెర్ ఇస్ నో సిగ్నల్, పీపుల్ ఆర్ నాట్ స్టాపింగ్ అన్నాడు. నువ్వు ఎంత సెట్ చేసినా వాడు ప్రెజర్ బిల్డ్ అవుతున్నాడు, పానిక్ అవుతున్నాడు, ఏడుస్తున్నాడు, కానీ రోడ్డు క్రాస్ చేయలేకపోతున్నాడు. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడు, అంటే వీడు ఇక్కడ సెట్ కాడు. మన ఆలోచన వేరు, అంటే అక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి డిఫరెన్స్ ఉంటుంది. సో అందరూ అలా కాదు. ఇప్పుడు చాలా కొన్ని అడాప్ట్ చేసుకోలేరు, కొన్ని కండిషన్స్ వస్తే అక్కడ దానికి ఇక్కడ అడాప్ట్ చేసుకోలేరు. అంటే అప్పుడు కిడ్స్ సెటిల్ అయ్యి వాళ్ళు ఇండిపెండెంట్ అయిందాక మీరు రాలేరు. ఇట్స్ అగైన్ కంట్రీ స్పెసిఫిక్. డన్, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ నీడ్ టు చేంజ్ ద ప్లాన్, ఇంకా ఆప్షన్ లేదంటే ఇక వాడు స్ట్రెస్లోకి ప్లీజ్ డాడీ అంటున్నాడు, ఉండలేను అంటున్నాడు, ఇంకా అన్నీ ఏం చేస్తాను తప్పదుగా. ఇంక నువ్వు ఎఫర్టబుల్ ఉన్నా లేకపోయినా ఖర్చు పెట్టాలి. ఇట్లా కంట్రీ స్పెసిఫిక్ అనమాట. సో నువ్వు వస్తావా అసలు రిటైర్మెంట్ తర్వాత ఎక్కడ ఉంటావు అనేది ఎవడు ఈ రోజు డిసైడ్ చేయలేడు. ఏదో సరదాగా ఆనందపడడానికి మాట్లాడుకోవచ్చు హ్యాపీగా. ఫ్రెండ్స్ సెటిల్ అయిపోతాం, చాలా బాగుంది, మనం మామిడి తోటలో రోజు మంది వేద్దామని మాడుకోవచ్చు, కాసేపు వేద్దామని మాట్లాడుకోండి, ఖర్చు వెళ్ళిన పనులు కదా. కానీ యూ కాంట్ డిసైడ్ బై దట్ టైమ్. ఆ రోజు మీకున్న హెల్త్ కండిషను, మీ పిల్లలు, వాళ్ళకి మీ మీద డిపెండెన్సీ, వాళ్ళ మీ మీద డిపెండ్ అయితే మీరు వాళ్ళతో ఉండాల్సి వస్తుంది కదా, అది డిసైడ్ చేస్తుంది. దానికోసం నువ్వు కలగని ఈరోజు కొంటే దట్ స్మాల్ అమౌంట్ కాదు, సచ్ బిగ్ అమౌంట్. ఇప్పుడు నువ్వు కొన్నది ఎవడి కొరకు? టెనెంట్ కోసమే, నీ కోసం కదా. దాన్ని ఎంజాయ్ చేసేది ఎవడు? నీ టెనెంట్. నీకు రెంట్ ఎంత వస్తుంది? హైదరాబాద్లో 6 కోట్ల విల్లాకి తిప్పి కొడితే 60-70 రాదు. విల్లాకి చెప్తున్నాను, మీరు విల్లా అన్నారు కదా, 60-70 అద్దె రాదు. కానీ అంత లగ్జరియస్ విల్లా అని 6 కోట్లు పెట్టి కొనుక్కున్న దానికి ఇంటీరియర్కి నువ్వు 60 లక్షలు ఖర్చు పెడతావు. కనీసం 40 లక్షలు అవుతుంది లోయర్ సైడ్ కదా. 40 లక్షలు ఇంటీరియర్ ఖర్చు పెట్టి నువ్వు చేపించి ఎవరికో రెంట్కి ఇవ్వాలి. రెంట్కి ఉండేవాళ్ళు మీకు 60,000-70,000 ఇస్తాడు. కానీ దాన్ని ఎలా వాడతాడు? ఇప్పుడు కారు జూమ్ కార్లో తీసుకుంటే ఎలా దొక్కుతాం సార్ మనం? అవునవును. సొంత కారుకి నేను రెంట్లు తీసుకున్న కారు తేడా ఉంటుంది కదా. సో రెంట్లని అలాగే వాడు, అంటే కేర్ తీసుకోరు. దాన్ని పాడు చేస్తాడని కాదు, ఓకే అది పోతున్నా పోనీ అంటాడు. అది సొంత అయితే అడిగి పైన వస్తుంది, దాన్ని క్లియర్ చేస్తాడు కదా. ఆ ప్రాసెస్లో మీ ఇంటీరియర్ ఒక 6 yearsలో 7 yearsలో పోతుంది. అంటే మీరు ఇంటీరియర్కి పెట్టిన 60 lakhs 6 yearsలో జీరో అయిపోతుంది. ఈ లోపు రెంట్ ఎంత వచ్చింది నీకు? అంతే కదా. ఈ రెంట్కి రిపేర్లు కూడా సరిపోదు. ఓకే, ఇది సార్ ప్రాపర్టీ కొనలేం కదా, అప్పటికల్లా పెరిగిపోద్ది కదా అంటాడు. అప్పటికల్లా పెరిగిపోద్ది కదా, ఎంత అయింది కాదు. ఆల్ వీ నీడ్ CAGRలో చెప్పు, ఇయర్లీ ఎంత కాంపౌండ్ పెరుగుతుంది, కనీసం డబుల్ అయిపోతుంది. డబుల్ అంటే ఎంత 8 yearsలో? అది కదా 9% పెరుగుతుంది. 9% పెరుగుతుంది. 9% అనేది గొప్ప రేట్నా? ఇంకెక్కడ స్కోప్ లేదా? నీ డబ్బును పెంచుకుంటే ఏ రోజైనా ఎక్కడైనా ఏదైనా కొనుక్కోవచ్చు కదా. ఇప్పుడు నీకు అది ఉంటే నువ్వు స్ట్రిక్ట్ అక్కడే ఉండాలా?
అదే నీ డబ్బుని ఇన్వెస్ట్ చేసుకొని ఎక్కడో యూఎస్లో చేసుకో, యూరోప్లో చేసుకో, ఇండియన్ మార్కెట్లో ఎక్కడ చేసుకొని ఇది ఆ 9 కన్నా ఎక్కువ పెరిగితే ఆ రోజు నువ్వు ఫ్రెష్గా ఇంకా మంచిది ఆ రోజు నీకు నచ్చిన లొకేషన్లో కొనుక్కోవచ్చు కదా. నచ్చిన ప్లేస్లో తీసుకోవచ్చు. నిన్న ఒక కపుల్తో మాట్లాడుతున్నా, యూఎస్ నుంచి వచ్చారు. సో మాట్లాడుతున్నా, ఆవిడ మా కాలేజీలో జూనియర్ అంట. మాట్లాడినప్పుడు తెలిసిన తర్వాత వచ్చారు. అదే చెప్తున్నారు వాళ్ళు, కరెక్టే సార్ మా ఫ్రెండ్స్ చాలా మంది కోయంబత్తూర్లో సెటిల్ అయిపోయారు. మన ఏజ్ తక్కువే, బిలో 45 yearsకి రిటైర్మెంట్ తీసుకుని వచ్చి కోయంబత్తూర్లో అయ్యారు. ఎందుకు అయ్యారంటే అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సార్ అక్కడ అంతా అని చెప్పి అడిగారు. సార్ నిజమే సార్, మనం అక్కడ రిటైర్మెంట్ చెప్పలేము సార్ అన్నారు. అది రిలీజ్ కానీ టైం పట్టింది. వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే స్టేజ్ వచ్చింది కాబట్టి వాళ్ళు రీసెర్చ్ చేస్తే వాళ్ళకి అర్థమైంది అది బెటర్ ప్లేస్ టు స్టే అని. దీన్ని ఎలా డిసైడ్ చేస్తారు మీరు ఇక్కడ ఉంటారని ఈరోజు? అప్పటికల్లా మారిపోతాయి కదా. ఇండియన్ అయినా సరే నీ రిటైర్మెంట్ నువ్వు ఈ రోజు డిసైడ్ చేయలేవు. ఎందుకు సార్, ఎక్కడ ఎన్ఆర్ఐ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు మా కజిన్ ఒకటి ఉన్నాడు, మనం ఫోన్ చేసి అన్న ఒక ఊర్లో ఒక 20 ఎకరాల పొలం కొనేసుకుని అందరం ఒక 4 కజిన్స్ 5 మంది కజిన్స్ అందరం వెళ్ళి హ్యాపీగా సెటిల్ అయిపోదాం అన్న అంటే అవదురా అని చెప్పా. ప్రాక్టికల్గా అవదు, హోల్లో చాలా బాగుంటుంది. అవదు అనుకోవడానికి బాగుంటుంది అని చెప్పా. చాలా మంది ఉన్నారు సార్ ఇట్లా, ఏదో చాలా సోర్స్ ఉన్నాయి ఏం చెప్తా కానీ అది అంటే యూ కాంట్ డిసైడ్ వేర్ యూర్ గోయింగ్ టు సే. దెన్ దట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ యూ షుడ్ లుక్ ఎట్ ద రిటర్న్. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ రిటర్న్ సార్ 9 గుడ్ రిటర్న్ అనుకున్నా అన్నెసరీ నువ్వు బాధపడతావు కాదు, పాడైపోతే రిపేర్లు వస్తాయి. నువ్వు వచ్చి చూసుకున్నప్పుడు బాధపడతావు ఇదైంది. ఎందుకు డయాబెటీస్ బీపీ కొనుక్కోవడం, కోట్లు పెట్టి డయాబెటీస్ బీపీ కొనుక్కోవడం ఎందుకు? నువ్వు ఉండడానికి అది తీసుకో, నువ్వు వస్తున్నావా తీసుకో, బెస్ట్ తీసుకో, బెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, లగ్జరియస్, నీకు నచ్చింది తీసుకో, నీకు అఫోర్డబిలిటీ ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడూ వచ్చేదానికి ఇప్పుడు ఎందుకు? దాట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఇట్ పర్సన్ టు పర్సన్ వేరే అయిపోద్ది. 100 కేజీలు చూసాం మేము, అనుకున్న దగ్గర రాలేకపోయారు. ఎక్కడుంటే వాళ్ళు డిసైడ్ చేయలేకపోతున్నారు. మీరు ఊహించుకుంటారు పిల్లలతో ఉండడానికి బాగుంటుంది, పిల్లలు మనతో ఉండరు. ఫస్ట్ పిల్లలతో ఉండడానికి బాగుంటుంది, పిల్లలు మనతో ఎందుకు ఉంటారు? ఎవరి పిల్లలు వాళ్ళతో ఉండరు. 18 ఏళ్ళు వచ్చినాక ఏదో చుట్టాలు వచ్చినట్టుగా వస్తే 1 week 1 month అంతేగా, ఇన్ ఇయర్ ఉంటారు, ఇయర్ మొత్తం ఉంటారు. పిల్లలు ఉంటే వాడికి ఏరియాలో ఏమన్నాడు, ఇక్కడ ఆపర్చునిటీస్ ఉండవు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. తర్వాత వాళ్ళకి వచ్చే పార్ట్నర్స్ని బట్టి డిసైడ్ అవుద్ది. సో ఇది చాలా ఇప్పుడు ఎక్సైట్మెంట్, కొనుక్కోరా బాగుంటుంది నేను వచ్చే టైంకి అంటారు. కానీ ఆడు వచ్చే టైంకి ఎక్కడ ఉంటాడు, ఇది చెప్పినోడు ఉంటాడా, పోతాడా, ఇక్కడ ఎందుకు ఉంటాడు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏముంటుంది బై ద టైం, ఆ రోజుకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏముంటుంది, అసలు లివబుల్ కండిషన్ ఉంటుందా? ఆయన ఎవడో లేకుండా ఊడిపోయినాక పెద్ద పెద్దోళ్ళు అంతా వెళ్ళిపోతారు. అప్పటికెళ్ళా మన పెద్దోళ్ళు ఉండరు. మనకి 60 వచ్చినాక పెద్దోళ్ళు ఎందుకు ఉంటారు? మరి అప్పుడు నువ్వు ఎవడి కోసం ఉంటావు ఇక్కడ? నీ ఫ్రెండ్స్ ఎక్కడ సెటిల్ అవుతారో పిల్లలకి, అది కదా డిసైడ్ చేస్తావు. అది ఇన్వెస్ట్మెంట్కే. ఇన్వెస్ట్మెంట్ అంటే రిటర్న్ చూడు, నువ్వు ఉండవన్న గ్యారంటీ లేదు అక్కడ. అప్పుడు సేమ్ అమౌంట్, సేమ్ 6 కోట్ల రూపాయలు నీకు రెంట్ రాదు అప్లికేషన్ కాబట్టి మేబీ ఒక కమర్షియల్ ప్రాపర్టీ కొనుక్కో రెంట్లో వస్తుంది. ఆ రెంట్లో ఇన్వెస్ట్ చేస్తే కూడా అది బిగ్ మనీ అవుతుంది నెక్స్ట్ 8 yearsలో. ఎందుకంటే దీనికి 6% రెంట్లో వస్తుంది. మేబీ అపార్ట్మెంట్ కొంటే ఇంకా ఎక్కువ రెంట్ రావచ్చేమో. ఇవన్నీ వ్యాలిడ్ చేసుకుని నేను తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ కొంటే కొను, కానీ అది నీ కోసం కాదు, టెనెంట్ కోసం. టెనెంట్ కోసం అయితే రెంట్ ఎక్కువ వచ్చేది తీసుకో. అట్లీస్ట్ నువ్వు వచ్చే టైంకి అది మ్యాచ్ అవుతుందో లేదన్న సెకండ్ క్వశ్చన్. అది ఈ రోజు నువ్వు డిసైడ్ చేయలేవు. ఈ ఎన్ఆర్ఎస్ కన్నా ఇటువంటి క్వశ్చన్సే ఉంటాయి. లేకపోతే ఎన్ఆర్ఐ రిటర్న్స్ ఇప్పుడు ఏం ప్రిపేర్ అవ్వాలి సార్ అంటే రిటర్న్స్ ఏం ప్రిపేర్ నన్ను అడక్క. నేను చెప్పింది నమ్మకో. రిటర్న్ అవ్వాలని ఉద్దేశం ఉంటే ముందే వచ్చి ఒక 20 days రిటర్న్ వచ్చిన కలిసి వాడితో ఒక 10 days స్పెండ్ చేయాలి. అప్పుడు అర్థమవుతుంది ఏంటని, ఎవరు రిటర్న్ వచ్చారు, వాళ్ళు ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. వీళ్ళకి అందరికీ బిగ్ ప్రాబ్లం ఏంటంటే సేమ్ అందరూ అదే, ఏ కప్పులు అయినా ఇండియాలో రియల్ ఎస్టేట్ ఉంది, ఎంత ఉంది, 20 కోట్లు ఉంది, 15 కోట్లు ఉంది, 40 కోట్లు ఉంది. మీ 401kలో ఎంత ఉంది? ఉంది సార్. ఎంత ఉంది? 500,000 1 million ఉంది. ఒక 4 కోట్లు ఉంది, 8 కోట్లు ఉంది, 10 కోట్లు ఉంది, ఇక్కడ 40 కోట్లు ఉంది. దీని నుంచి 2 ఏం రాస్తారు, 2 లక్షలు వస్తుంది. అర్థం ఉందా? మీ పేరెంట్స్ నెంబర్ చూస్తాడు, రేపు ఎవరు చూస్తాడు? అది. సో నీకు మోస్ట్ హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటంటే, సార్ మీరు అన్నది కరెక్టే సార్, ఉదయాన్నే 401k బ్యాలెన్స్ చూసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తారు, మనకి ఏదో సెక్యూర్డ్ మనీ ఉంది, రిటైర్మెంట్. కానీ ఇవి 20 కోట్లు ఇవ్వట్లేగా, 10 కోట్లు ఇవ్వట్లేగా ఆనందాన్ని. నీ ఇన్వెస్ట్మెంట్ నీకు డొపమైన్ రిలీజ్ చేయాలి, పొద్దున్న చూసుకుంటే అది నీ చేతిలో కనపడాలి. కావాలంటే అది కదా మన అప్పుడు అర్థం కావట్లా. అక్కడేమో 5 కోట్లు పెట్టి పనికిరాని దాంట్లో 30 కోట్లు పెడితే అలా. ఇన్కమ్ ఇస్తేనే ఆనందం సార్. ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ బిల్డ్ చేయాలి. లేదు ఎప్పుడో ఫ్యూచర్ అంటే ఈలోపు గ్రోత్ రావాలి. డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు కదా. మనం ఎప్పుడూ చెప్పే పాత డైలాగు, జుట్టు పెంచుకున్నమ్మా కోప్ పెట్టండి అది ఇవ్వచ్చు. డబ్బును గ్రో చేస్తే ఏదైనా ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎనీ కమ్యూనిటీ కొనుక్కోవచ్చు. వెళ్ళి ఆ రోజు మార్కెట్ ప్రైస్ కన్నా ₹1 ఎక్కువ ఇస్తే ఎవడో వదిలేడా? అంతే కదా. కాబట్టి ఇప్పుడు లేని స్ట్రెస్ బిల్డ్ చేసుకొని, సరే డబ్బును కొన్నా వేరు, మళ్ళీ దానికి ఈఎంఐ ఒక 4 crore లోన్ తీసుకొని 3.5 lakhs ఈఎంఐ పెట్టుకొని మీనింగ్లెస్ అదంతా. మీరు ఉండడానికి ఖర్చు పెట్టండి, ఎవడో హ్యాపీగా బతకడానికి మీరు ఖర్చు పెట్టకండి. వాళ్ళు 60,000 70,000 చేంజ్ చేస్తారు కదా. మీరు ఉండడానికి అయితే ఐ డోంట్ సే నో. బట్ మీరు చెప్పిన కేసులో 8 years 9 years ఇప్పుడు ప్రెడిక్ట్ చేయడం తప్పు. హార్డ్లీ 100లో 80% పీపుల్ ఈరోజు అనుకున్న దగ్గర రిటైర్మెంట్ తర్వాత ఉండలేరు. అది ప్రూవ్ అయింది. నేను ఎంతో మంది మాట్లాడే ప్రూవ్ అయింది. అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్కి ఈరోజు ఉండడానికి సంబంధమే లేదు. జబ్బు ఉన్నోడు హాస్పిటల్ దగ్గరగా ఉంటాడు సార్. అదే కదా, మొన్న కపుల్ వీడియో చూసా. పోస్ట్ రిటైర్మెంట్ వాళ్ళు సింగపూర్లో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు, ఎన్నెన్నో చాలా కంట్రీస్ తిరిగారు. పోస్ట్ రిటైర్మెంట్ థాయిలాండ్లో ఉన్నారంట. దొరుకుతుంది మీకు యూట్యూబ్లో.
ఎందుకంటే 1,00,000 బాతులతో అద్భుతమైన లైఫ్ ఉంది. బెంగళూరు ముంబైలో ఒక లగ్జరియస్ లైఫ్కి మనకి 2.5 lakhs అవుతుంది, అంటే ఒక కంఫర్టబుల్ లైఫ్కి. అక్కడ కూడా చాలా అద్భుతమైన లైఫ్ విత్ హెల్త్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఎక్స్పెన్స్ కలిపి 1 lakh బాతులు అంటే 2.2 lakhs per month అవుతుంది అంతే. అందుకే మేము థాయిలాండ్ షిఫ్ట్ అయ్యామన్నారు. అది మాకులా ఖర్చు పెడుతుంది. నార్మల్గా అయితే 50,000 బాత్ సరిపోద్ది అంటున్నారు. తప్పే ఉంది, పిల్లలు ఎక్కడో సెటిల్ అయిపోతే మీరు ఎక్కడుంటే ఉంది, ఎక్కడున్న హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలా. లాంగ్వేజ్ కూడా పెద్ద బ్యారియర్స్ లేవు, గూగుల్ ట్రాన్స్లేటర్స్ అవి అన్నీ వచ్చేసినాయి. అక్కడైనా మీరు ప్రశాంతంగా మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే చాలు కదా. సో అలా ప్లాన్ చేసుకోండి. రిటైర్మెంట్ ఊహించుకోవద్దు, ఖర్చు లేకుండా అయితే ఊహించుకోండి, కోట్లు పెట్టి ఊహించుకోవద్దు మీరు లేకుండా. సార్ అంతే సార్. నేనైతే మై రికమెండేషన్ నాట్ టు బై టుడే, యూ బై వెన్ ఎవర్ యువర్ కమింగ్. టిల్ దట్ టైమ్ యూ ఇన్వెస్ట్ అట్ ద రైట్ ప్లేస్. ఫ్యూచర్ కోసం అయితే వద్దు, ఫ్యూచర్ కోసం అయితే వద్దు. ఎస్.